రీసెంట్ డేస్లో మేమైతే కెంపోర్ట్ మాల్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ హిడెన్ శివ టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. ఈ టెంపుల్‌లో అయితే ఆర్టిఫిషియల్ హిమాలయన్ హిల్స్‌లో ఉన్న 65 ఫీట్ శివ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే నేను ఈ టెంపుల్ వ్యూ మొత్తాన్ని అయితే చూపిస్తున్నాను. బెంగుళూరులో ఉన్న ఫేమస్ టెంపుల్స్‌లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది. వెల్కమ్ టు శివోహం శివ టెంపుల్ బ్లాగ్. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే ఈ కేవ్స్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. కేవ్స్ లోపల అయితే చార్ధామ్ యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే హరిద్వార్ అయితే వచ్చింది. సో హరిద్వార్లో ఉండే శివలింగాన్ని అయితే మేమైతే దర్శించుకున్నాము. అండ్ ఇక్కడైతే బ్యాంబూ బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఈ బ్యాంబూ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే నేనైతే నిజంగా హిమాలయన్ రేంజెస్లో ఉన్న ఫీల్ అయితే నాకైతే వచ్చింది. ఇంకా అక్కడ నుంచి అలా ముందుకైతే వెళ్ళిపోతే ఇంకా బద్రీనాథ్ అయితే వచ్చింది. ఇక్కడ ఉండే శివుని కూడా మేమైతే దర్శించుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కేదార్నాథ్ అయితే వెళ్ళాము. సో ఈ కేదార్నాథ్ అనేది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇండియాలో ఉండే ఫేమస్ శివ టెంపుల్స్ అన్నింటినీ కూడా మనమైతే ఈ ప్లేస్లో అయితే చూడవచ్చు. ఒకటే ప్లేస్లో వాటన్నింటినీ కూడా అడ్జస్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే అమర్నాథ్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఉండే ఐస్ శివలింగాన్ని కూడా మేమైతే దర్శించుకున్నాము. అమర్నాథ్ అంటే ఐస్ శివలింగమే కదా, ఇక్కడ ఉండే ఐస్ శివలింగానికి కాయిన్స్ కూడా అతికించి ఉన్నారు. అండ్ ఇంకా అలా ముందుకైతే వెళ్తే ఇక్కడ హిడెన్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో వీటిని అయితే లాక్ చేస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి అయితే అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. కేవ్స్ లోపల ఉండే హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే మనకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. నిజంగా ఈ ప్లేస్ని నేనైతే హెవెన్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్తాను. ఈ లోపల ఉన్నంత వరకు నాకైతే వేరే ప్రపంచంలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. కేవ్స్ లోపల స్పిరిచువల్ జర్నీ అయితే నాకైతే నిజంగా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. సో మీరు కూడా బెంగళూరులో ఉంటే ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ అయితే చేయండి. గుహలన్నీ కూడా చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి. సో నాకైతే ఎక్కడ ఆర్టిఫిషియల్ అనే ఫీల్ అయితే రాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనమైతే ఈ గుహల నుంచి బయటకు అయితే వచ్చేసాం. కేవ్స్ నుంచి బయటకు అయితే వచ్చాక ఇక్కడ ఉండే శివలింగానికి పాలతో అభిషేకం చేసి ఇక్కడ ఉండే ఈ శివలింగాన్ని కూడా మేమైతే దర్శించుకున్నాము. ఇండియాలో ఉండే ఫేమస్ శివ టెంపుల్స్ అన్నింటినీ కూడా మనమైతే ఒకటే ప్లేస్లో చూడవచ్చు. నాకైతే ఈ స్పిరిచువల్ జర్నీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మేము ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామన్నది నా నెక్స్ట్ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు ఫాలో ఫర్ మై మోర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.